ఫ్రెండ్స్ మరిన్ని ఇటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో గైస్, ఈ వీడియోలో మీకు రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ జాబ్కి ఏ విధంగా అప్లై చేయాలో కూడా డీటెయిల్డ్గా చెప్తాను. మీరు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయినా ఇది మంచి అవకాశం. ముందుగా జాబ్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటే సాఫ్ట్వేర్ డెవలపర్ గురించి జోహో కంపెనీ హైర్ చేస్తుందండి. ఇది చాలా అంటే చాలా మంచి కంపెనీ గైస్. మీరు ఫ్రెషర్స్ అయినా అప్ టు 2 years ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయినా సరే ఎలిజిబిలిటీ ఉంది. చెన్నై జాబ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ కూడా చెన్నై ఉంది. సో ఎవరి అప్లికేషన్ అయితే ఫిల్టర్ అవుతుందో అంటే షార్ట్ లిస్ట్ అవుతుందో వాళ్ళకి మాత్రం ఇంటర్వ్యూ ఇన్విటేషన్ అయితే రావడం జరుగుతుంది. సో చాలా అంటే చాలా మంచి అవకాశం గైస్. కాకపోతే 2024 గ్రాడ్యుయేట్స్కి అవకాశం అయితే లేదు. సో ఎందుకంటే వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర ఫెయిల్ అవుద్ది కాబట్టి. ఇక ఈ జాబ్ రోల్లో మనం చేయాల్సిన వర్క్ ఏ విధంగా ఉంటుందంటే బేసిక్గా యాజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ మనకి రిక్వైర్మెంట్ అనాలిసిస్ దగ్గర నుంచి డిజైనింగ్, ఇంప్లిమెంటేషన్, కోడింగ్, అలాగే మనకి డిప్లాయ్మెంట్, టెస్టింగ్ ఇవన్నీ కూడా మనకి ఉంటాయండి. సో ఎంటైర్ సాఫ్ట్వేర్ డెవలపర్ లైఫ్ సైకిల్ అనేది మీరు ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. సో వన్స్ మనం జాబ్లో గెట్ ఇన్ అయిన తర్వాత మన లైఫ్ అయితే సెట్ గైస్. ఎందుకంటే మనకంటూ ప్రాపర్ స్కిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఫర్దర్గా ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుంటే మంచిగా పర్సంటేజ్ ఆఫ్ హైక్స్ అయితే మనం తెచ్చుకోవచ్చు. ఇక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసే ముందు ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ నేమ్, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్, జెండర్, అలాగే మీ కరెంట్ లొకేషన్, స్టేట్, నేషనాలిటీ, డిగ్రీ ఆర్ డిపార్ట్మెంట్. గైస్ మనం ఇక్కడ చూసుకుంటే మీరు ఏ గ్రాడ్యుయేట్ అయినా సరే మనకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. బీఏ అవ్వచ్చు, బీకామ్ అవ్వచ్చు, బీఎస్సీ అవ్వచ్చు, బీఈ, బీటెక్ అన్ని క్వాలిఫికేషన్స్కి, అలాగే పీజీ గ్రాడ్యుయేట్స్కి కూడా మంచిగా ఛాన్స్ అయితే ఉందండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని అయితే కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు కనుక కాల్ లెటర్ వస్తే ఆల్మోస్ట్ జాబ్లోకి అయితే గెట్ ఇన్ అవ్వచ్చు మీరు ఇంటర్వ్యూ బాగా పర్ఫామ్ చేస్తే. సో ఇదైతే మంచి ఆపర్చునిటీ. మీ గ్రాడ్యుయేషన్ పాస్ అవుట్ ఇయర్, అలాగే ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇన్ కేస్ ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ చూస్ చేసుకోండి. అలాగే ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయండి. సో ఇవన్నీ కూడా నాట్ అప్లికేబుల్ అయితే మీరు పెట్టేయచ్చు. నోటీస్ పీరియడ్ కూడా నాట్ అప్లికేబుల్ పెట్టేయచ్చు, నో ప్రాబ్లం. స్కిల్ సెట్ ఇది చాలా మ్యాండేటరీ పార్ట్. సో మీకు దీంట్లో సంబంధించి ఏమైనా స్కిల్స్ ఉంటే మ్యాక్స్ మనకి కాల్ లెటర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇన్ కేసు మీకు ఏ స్కిల్స్ మ్యాచ్ అవ్వకపోతే అదర్స్ అయితే పెట్టేయండి. బట్ రెజ్యూమేలో అప్లోడ్ చేసే ముందు మీకు వచ్చిన స్కిల్స్ అక్కడ ఉన్నాయో లేదో మ్యాండేటరీగా చెక్ చేసుకోండి గైస్. సో మీ రెజ్యూమేని బట్టి కూడా మీకు కాల్ లెటర్ రావడం అనేది డిసైడ్ అవుద్ది. గైస్ వీడియో బిగినింగ్లో మీకు 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తానని చెప్పేసి అన్నాను. సో అవి ఏంటంటే ఫస్ట్ వన్ రెజ్యూమే అండి. సో మీరు ఏ ప్యాటర్న్ పడితే ఆ ప్యాటర్న్ క్రియేట్ చేసి ఇటువంటి ఆన్లైన్ సైట్స్లో సబ్మిట్ చేసేస్తే అవి ATS చక్ర ద్వారా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో మీ రెజ్యూమే కనుక ఇన్ కేస్ ATS ఫ్రెండ్లీ కాకపోతే మీ దగ్గర ఉన్న స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు సరిగా క్యాప్చర్ చేయలేరు. సో దానివల్ల మీ రెజ్యూమే అనేది పిక్ అవ్వడం చాలా కష్టం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లోడ్ చేసే రెజ్యూమే అనేది ATS ఫ్రెండ్లీ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఆన్లైన్లో ATS చక్ర అని ఉంటుంది. మీరు రెజ్యూమే అప్లోడ్ చేయండి. మీ స్కిల్స్ అన్ని ప్రాపర్గా క్యాప్చర్ అయితే ఓకే. అండ్ మన ఛానల్లో రీసెంట్గా ఒక రెజ్యూమే గురించి వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ప్రొఫెషనల్ రెజ్యూమే ఎలా క్రియేట్ చేయాలి, అది కూడా ATS ఫ్రెండ్లీ ఉంటుందా లేదా అనేది కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో గైస్ ఆ వీడియో నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరికి చూసి మీ రెజ్యూమే అయితే క్రియేట్ చేసుకోండి. ఎస్పెషల్లీ మనం ఇటువంటి ఆన్లైన్ సైట్స్లో సబ్మిట్ చేసేటప్పుడు ఆ రెజ్యూమే అయితే డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది మనకి. ఇక సెకండ్ వన్ స్కిల్స్. గైస్ నిజాల గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ మార్కెట్లో సాఫ్ట్వేర్ డెవలపర్స్ గురించి ఇప్పుడు పిచ్చి కాంపిటీషన్ అయితే ఉందండి. మన హైదరాబాద్, అమీర్పేట్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుద్ది. చాలా మంది స్టూడెంట్స్ ఏపీ నుంచి అవ్వచ్చు లేదా అదర్ స్టేట్స్ నుంచి కూడా వచ్చి ఇక్కడ ట్రైనింగ్స్ తీసుకుని జాబ్స్ కోసం అయితే ట్రై చేస్తున్నారు. ఈవెన్ స్కిల్స్ గ్రాస్ప్ చేసినప్పటికి కూడా మనకి ప్రాపర్గా ఎంప్లాయ్మెంట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. సో మెయిన్ రీజన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏంటంటే ఫస్ట్ థింగ్ మన దగ్గర డెఫినెట్లీ స్కిల్స్ ఉంటే మనం ఏదైనా స్టార్టప్ కానీ మిడ్ టైర్ కంపెనీకి కానీ అటెండ్ అవ్వచ్చు. సో మనకి నౌకరీలోనే చాలా వరకు మిడ్ టైర్ కంపెనీస్ అయితే హైర్ చేయడం జరుగుతుంది. సో ప్లస్ పాయింట్ మనం MNCలో గెట్ ఇన్ అవ్వలేకపోయినప్పటికీ ఇటువంటి చిన్న కంపెనీస్లో గెట్ ఇన్ అయ్యి 1 or 2 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత MNCలోకి అయితే ఈజీగా వెళ్ళొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఇది ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. గైస్ ఫైనల్గా నా నుంచి చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లో ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.